నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు కెరియర్ ప్లస్. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్లో కాలేజ్ కేవలం డిగ్రీ కోసం కాదు, భవిష్యత్తు కోసం వేదిక కావాలి. బిజినెస్ స్కూల్లో ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్ వరకే కాదు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, రియల్ స్కిల్స్, రియల్ కాన్ఫిడెన్స్, మార్కులు మాత్రమే కాదు, మైండ్ సెట్ క్రియేట్ అయ్యేలా పుస్తకాల నుండి బోర్డ్ రూమ్ వరకు జర్నీ డిగ్రీలోనే స్టార్ట్ అవుతుంది. అందుకే మంచి ఫ్యూచర్కి ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ రైట్ చాయిస్ అంటున్నారు ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఫౌండర్, చైర్మన్ శ్రీమతి వాణి మేక గారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఆరా బిజినెస్ స్కూల్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ అండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరా ఇట్ సెల్ఫ్ లుక్స్ స్పెషల్. ఎందుకు ఆరా అని పెట్టాలనిపించింది? ఆరా అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ యాటిట్యూడ్, పర్సనాలిటీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆరా ఉంటుంది అంటారు కదా. అంటే చాలామంది ఏంటంటే మన స్కిల్స్ ఏమున్నాయి, బయట ఏం కావాలి, అంటే బయట వాళ్ళకి ఎలా ఉండాలి అనేదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఆరా, దేర్ ఓన్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అంటే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, హూ ఆర్ యూ అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఆరా అనేది చాలా ముఖ్యం అని నాకు అనిపిస్తుంది. సో స్టూడెంట్స్ హూ కమ్ టు ఆరా, వీ వాంటెడ్ టు ట్యాప్ ఆన్ దేర్ యాటిట్యూడ్, పర్సనాలిటీ అండ్ ఎన్హాన్స్ దేర్, అంటే వాళ్ళ పర్సనాలిటీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తే వాళ్ళ ఆరాని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలని నా కోరిక అనమాట. వెరీ నైస్. అండ్ ఆరాలో యూ పర్టికులర్లీ హైలైట్ చేశారు అండ్ ఇట్ లుక్స్ డిఫరెంట్. ఎందుకు? వాట్ దట్ మీన్స్? యూ మీన్స్ యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆరాలో యూ ఇస్ హైలైటెడ్ బికాస్ యూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూ ఆర్ ద బెస్ట్ అని వాట్ ఐ ఫీల్. సో మీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరంటూ ఏంటో తెలుసుకుంటే డెఫినెట్గా మీకేం కావాలి, మీ కెరియర్ ఎట్లా ఫ్యూచర్లో చూసుకోవాలనేది గివ్స్ మోర్ ఎంఫసిస్ అనమాట. అందుకనే వీ వాంటెడ్ టు ఎంఫసైజ్ యూ ఆరాలో. అండ్ ఇప్పటికే చాలా కాలేజెస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎందుకు ఆరానే చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అవునమ్మా, చాలా కాలేజెస్ ఉన్నాయి, అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటాయి. బట్ ప్రతి వాళ్ళు ఒక కొత్త కాలేజ్ వచ్చినా, అంటే ఒక కొత్త ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు అసలు దీంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలని నాకు నేనే ప్రశ్నించుకోవాలి కదా. సో ఆరా గివ్స్ దట్ కటింగ్ ఎడ్జ్ ఓవర్, అంటే క్రియేటింగ్ మోర్ పర్సనాలిటీస్. అంటే కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ బేసికలీ అండ్ ఐఎమ్ ఏ కెరియర్ కౌన్సిలర్. వీ హ్యావ్ ఎ పేజ్ వాణి మేక ఆఫీషియల్ అని, లాట్ ఆఫ్ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ ఐ డూ. సో వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళకి అసలు ఏం కావాలి, వాళ్ళు ఎందులో ఎంజాయ్ చేస్తారు, అంటే వాట్ ఈజ్ ఇట్ దట్ గివ్స్ దెమ్ వెరీ హై. అంటే ఒక పని చేసేటప్పుడు చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉన్నదే అదే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలామందికి తెలియదు. అంటే రొటీన్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ చేసుకొని వెళ్తారు, ఇంజనీరింగ్ చదువుతారు. చాలా మటుకు మేము చూసాము. ఇప్పుడు నేను వెనక నుంచి వస్తే ఐఎమ్ ఆల్సో హెచ్ఆర్ హెడ్ నౌ. ఐఎమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్సో. నేను వెనక నుంచి వస్తే వెన్ వీ సీ ద ఎంప్లాయీస్, దాంట్లో అప్రైజల్స్ చేసినప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ని బెస్ట్, కొంతమంది ఎక్సలెంట్, కొంతమంది రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. ఆ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళని నేను కౌన్సిలింగ్ చేస్తాను. దానికి ఏం తెలిసిందంటే అసలు ఎందుకు రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్లో పడ్డారు అంటే వాళ్ళకి నచ్చని జాబ్ వాళ్ళు చేస్తున్నారు. ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తే అతని పర్ఫార్మెన్స్ ఎట్లా ఎక్సలెంట్ వస్తుంది? సో అక్కడి నుంచి ఐ హ్యాడ్ ఏ థాట్, అరే వాళ్ళకి ముందే చదివేటప్పుడే వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని వాళ్ళు అది చదివితే 100% వాళ్ళు చేసే పనిలో కూడా ఎక్సలెంట్ వస్తుంది. అలాగే వాళ్ళ లైఫ్లో కూడా ఒక మంచి ఆరాని క్రియేట్ చేసుకొని మంచి జాబ్స్ చేసుకోవచ్చు, మంచి ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, మంచి బిజినెస్లు కూడా స్టార్ట్ చేయొచ్చు. యు ఆర్ బెస్ట్ కౌన్సిలర్ అంటున్నారు. మరి స్టూడెంట్స్ ఏ ఏజ్లో బెస్ట్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది? స్టడీస్ పరంగా ఏ కెరియర్ని చూస్ చేసుకోవాలి, ఏ పాత్ వైపు వెళ్ళాలనే దాని గురించి వాళ్ళు ఆలోచించాలి అంటే ఏ ఏజ్ నుంచి ప్రాపర్ గైడ్లైన్స్ అనేది ఉండాలి? అంటే 10th నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు చాలా మటుకు మంచి స్కూల్స్, కాలేజెస్ 10th ఇంటర్లో వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తున్నారు. ఐ ఆల్సో వెంట్ టు లాట్ ఆఫ్ కాలేజెస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. అక్కడికి వెళ్ళినప్పుడు చాలామందికి చాలా ఐడియాస్, చాలా కన్ఫ్యూజన్. అండ్ నేను చెప్తాను అందరికీ, పేరెంట్స్కిను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా కామన్.
చాలా మటుకు పేరెంట్స్కి స్టూడెంట్స్కి, అంటే నేను కూడా ఒక పేరెంట్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈ ఇంటర్మీడియట్ వచ్చే టైం కల్లా నాకు చాలా కన్ఫ్యూజను, మా పిల్లలకి కన్ఫ్యూజను. అలాంటప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ఎ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెంటర్స్. ఎందుకంటే మీ యాటిట్యూడ్ని బట్టి నీకేం నచ్చుద్దో ఆ దాంట్లోకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో 10th తర్వాత చేస్తే ఇంటర్లో ఏం తీసుకోవాలో తెలుస్తుంది. లేదు బై ఛాన్స్ వాళ్ళకి తెలియకుండా ఇంటర్లోకి వస్తే ఇంటర్ తర్వాత కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి, పేరెంట్స్ కూడా తీసుకోవాలి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఎందుకంటే పేరెంట్స్కి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి, మా అబ్బాయి ఇంజనీరో ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చాలా ఉంటాయి, వాళ్ళకి ఉండటంలో తప్పు లేదు. కానీ స్టూడెంట్ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. స్టూడెంట్ని గబక్కని ఏదో ఒక దాంట్లో వేసి వాళ్ళు అక్కడ 2 years చదివి నాకు నచ్చలేదు మమ్మీ, నాకు నచ్చలేదు అని అన్నారంటే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ 2 years కూడా చాలా వాళ్ళకి తక్కువైపోతుంది, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వెనక నుంచి చదవాల్సి వస్తుంది. సో అందుకని కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ నౌ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మొత్తం దాని మీద నడుస్తుంది. మరి ఆరాలో కోర్సెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కోర్సెస్ ఏమేమైనా స్పెషల్గా లాంచ్ చేశారా? అవునమ్మా, ఆరాలో ఆల్ కోర్సెస్ ఆర్ స్పెషల్ కోర్స్. అంటే వి డిజైన్డ్ ఫర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్, తర్వాత యూత్కి ఏది నచ్చుద్ది, ఫ్యూచర్లో ఏది అవసరం, జాబ్స్ ఎందులో ఉన్నాయి అనేది చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసాము లాస్ట్ 2-3 years. చేస్తే తెలిసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు రూల్ నెక్స్ట్ 15-20 years. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు అని అనుకోవచ్చు. ప్రతి కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాకున్న కోర్సులు వీ హ్యావ్ BBA జనరల్ విచ్ హ్యాస్ HR మార్కెటింగ్ ఫైనాన్స్, బట్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్, యూ విల్ నాట్ బిలీవ్, వెన్ ఐ వెంట్ రీసెంట్లీ టు couple of intermediate colleges, నేను మాట్లాడేటప్పుడు హౌ మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ ఎవరెవరు స్టార్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 35-40% రేజ్ దేర్ హ్యాండ్స్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అదేంటి మీరు అందరూ ఇంజనీరింగ్ చేసి డాక్టర్లు అయ్యి లేకపోతే ఏదో జాబులు చేసుకుంటారు అనుకుంటున్నారు, మీరు ఎట్లా ఇంత అంటే అంత చిన్న వయసులో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఎట్లా వచ్చిందంటే సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ద యూత్. మనం అనుకుంటాం కానీ ఇప్పుడున్న యూత్లో దే ఆర్ ది బెస్ట్. యాక్చువల్గా వాళ్ళకి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఓన్లీ చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవి మనం అది తీసేయాలి. కానీ అదర్వైజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ చాలా బాగుంది. అలాగే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కల్కేట్ చేసాము. అలాగే వీ హ్యావ్ BBA బిజినెస్ అనలిటిక్స్. అందులో ఏంటంటే ఇట్స్ మోర్ ఆన్ అనాలిసిస్, రీసెర్చ్, డేటా అన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడున్న కంపెనీస్లో డెలాయిట్ కానీ, కన్వర్జిస్ కానీ, కాగ్నిజెంట్ కానీ అన్ని కంపెనీస్లో చాలామంది అనలిటిక్స్ కావాల్సి వస్తుంది. అనాలిసిస్, బిజినెస్ అనలిటిక్స్, తర్వాత రీసెర్చ్ అనలిటిక్స్ ఇలా కావాల్సి వస్తుంది. ఇంకొకటి కొత్త కోర్సు BBA ఇన్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా మేనేజ్మెంట్, విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వై ఐ ఫెల్ట్ దిస్ నీడ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్లో టెక్నికల్గా ఉన్నాయి, అంటే డైరెక్షను, తర్వాత ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇలా ఉంది, కానీ ఎంటర్టైన్మెంట్ మీడియాలో బిజినెస్ మేనేజ్మెంట్ లేదు. అంటే OTT మీడియా మేనేజ్మెంట్, ఒక బిజినెస్ ఎలా రన్ అవుద్ది బిహైండ్ ఎంటర్టైన్మెంట్ అనేది అసలు లేదు. ఇక్కడ యుఎస్లో చూశాను, మా అబ్బాయి అక్కడ చదువుకున్నాడు, అక్కడ ఎంటర్టైన్మెంట్ మీడియా బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఫుల్ సైడ్ యూనివర్సిటీలో అవుతుంది. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఈ సినిమా యాక్టర్ మేనేజర్స్ ఎలా మేనేజ్ చేయాలి, అలాగే మూవీ బుకింగ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఆల్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ దిస్ ఈస్ ఎ వెరీ న్యూ కోర్స్. అలాగే 4th ఇస్ BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ 4 ఉన్నాయి. MBA కూడా స్టార్ట్ చేస్తున్నాం, 1 year ఇండియా, 1 year US ప్రోగ్రామ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ హియర్డ్ దట్. ఈ కోర్సెస్ గురించి ఇంత రీసెర్చ్ చేశారు అండ్ ఇవి స్టూడెంట్స్కి అందివ్వాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. ఓకే, మరి సిలబస్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఈ కోర్సెస్కి? అంటే సిలబస్ అంతా మార్కెట్లో అంటే ఇండస్ట్రీకి ఏది కావాలో దట్ ఈస్ కాల్డ్ ఫినిషింగ్ స్కూల్ అమ్మ.
అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు గో విత్ ద యూనివర్సిటీ నార్మ్స్. యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్ అయితే మనం చెయ్యాలి. ఇప్పుడు బీబీఏ సిలబస్లో ఏఐ అనేది లేదు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ గెట్టింగ్ ఏఐ స్పెషలిస్ట్ టు ద కాలేజ్. ఎక్కడెక్కడ ఏఐ అవసరం అంటే చాట్ జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అన్ని ప్రతి ప్రెజెంటేషను, ప్రతి యూఐ డిజైన్, ప్రతి ఒక్క పేజ్ ఈజ్ రిటర్న్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బీబీఏలో ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలం, ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో ఎంతవరకు చేయగలం, ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ప్రతి దాంట్లో ఏఐ ఇన్వాల్వ్ చేసి స్టూడెంట్స్ని ఫస్ట్ నుంచి ఇదివరకు ఒక లెటర్ రాయాలంటే ఒక 1 day పట్టేది, ఒక డ్రాఫ్ట్ రాయాలంటే, ఒక స్క్రిప్ట్, ఒక ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీకి ఎలా ఇవ్వాలి అది కూడా చాలా స్కిల్. సో అవన్నీ కూడా నేర్పిస్తాం అనమాట. ప్లస్ వీ హ్యావ్ ఏ పాడ్కాస్ట్ ఆల్సో, వీఆర్ స్టార్టింగ్ ఏ పాడ్కాస్ట్ ఇన్ ద కాలేజ్. సో స్టూడెంట్స్ కూడా చాలా ఆ ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉంటారు కాబట్టి కొంచెం అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ అయ్యి చేయిస్తాం అనమాట. వెరీ నైస్ మ్యామ్. అసలు ఈ గ్లోబల్ పాత్వే అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. గ్లోబల్ పాత్వే అంటే ఏంటి అండ్ ఈ కోర్సెస్ ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది? యాక్చువల్గా గ్లోబల్ పాత్వే ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ న్యూ టు డిగ్రీ కాలేజెస్ జనరల్గా. అంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయి కానీ డిగ్రీ కాలేజెస్లో మనకి బేసికల్గా లేదు. గ్లోబల్ పాత్వే ఎందుకు అసలు అంటే ఈ కాన్సెప్ట్ నాకు ఎందుకు వచ్చిందంటే బోత్ మై కిడ్స్ స్టడీడ్ ఇన్ అబ్రాడ్. సో కాస్ట్ వైజ్ చాలా ఎక్కువ. చిన్నప్పుడే 18 years అప్పుడే యూఎస్ వెళ్ళి చదవటం, వాళ్ళకి మనీ మేనేజ్మెంట్, కొంచెం పిల్లలు వెళ్తే మనకు కూడా కంగారుగా ఉంటుంది పేరెంట్స్గా. సో అందుకని చెప్పి ఈ గ్లోబల్ పాత్వే ఇంత కష్టమా, పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే ఇంత ఖర్చు అవుతుందా అనేది ఆలోచించి ఇక్కడ 2 years చదివితే వాళ్ళకి ఒక ఏజ్ 18 to 20 years వస్తుంది. అలాగే అక్కడ 2 years అంటే యూకే కానీ యూఎస్లో కానీ ఒక 1 year చదివితే డిగ్రీ, యూకే నుంచి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఇక్కడ 2 years చదివి 2 years అక్కడ చదివితే డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దానివల్ల మీకు ఉపయోగాలు ఏంటంటే ఇక్కడ ఫీజు ఇక్కడ కడతారు, అక్కడ ఫీజుని మేము కొలాబరేషన్ వల్ల చాలా తగ్గించాం ఫీజు. సో చాలా తక్కువ, అంటే డైరెక్ట్గా అక్కడ చదివిన దానికన్నా మా ద్వారా వెళ్తే వాళ్ళకి చాలా తక్కువ ఫీజులో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి యూకే కానీ యూఎస్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 6 months to 1 year టైం వేస్ట్ అవుతుంది వీసా ప్రాసెస్ అని కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళటం వల్ల. అదే మా ద్వారా వెళ్తే ఏమవుద్దంటే వాళ్ళకి టైం సేవ్ అవుద్ది. 2nd year నుంచే వాళ్ళకి వీసా ప్రాసెస్ మేమే చేస్తాం. మా పార్ట్నర్ ఉన్నారు, కొలాబరేటివ్ పార్ట్నర్, ఆయనే మొత్తం చూసుకొని వన్ విండో అని వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం కొలాబరేట్ చేస్తారు. అలాగే బీబీఏ ఆంటర్ప్రెన్యూర్షిప్, అలాగే బీబీఏ మనకి బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా యూకేతో కొలాబరేట్ అయ్యాము. ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ మాత్రం ఫుల్ సేల్ యూనివర్సిటీ ఫ్లోరిడాతో కొలాబరేట్ అయ్యాం. ఇక్కడ 2 years చదివి అక్కడ 1 year చదువుతారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే యూకే వెళ్తే వాళ్ళకి 2 years వర్క్ వీసా వస్తుంది, యూఎస్ వెళ్తే వాళ్ళకి 3 years ఓపీటీ డైరెక్ట్గా వస్తుంది. సో ఫీజు తగ్గుద్ది, పేరెంట్స్కి బాగుంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఫస్ట్ ఇయర్ నుంచే చేద్దాం అనుకుంటున్నాము. వాళ్ళ ఫ్యాకల్టీ ఇక్కడికి వస్తారు కూడా, ఈ ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళే స్కోప్ కూడా ఉంది. సో వాళ్ళకి ముందే అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ ఏంటి, టీచింగ్ మెథడాలజీ మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ టీచింగ్ మెథడాలజీ ఇక్కడ మేము ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎస్ ఎగ్జాక్ట్లీ, అక్కడ టీచింగ్ మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 2 years వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఆ మెథడాలజీ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భయం బెరుకు అనేది ఉండకుండా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్. అండ్ ఇటు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని అంటే క్వాలిటీస్ అసలు ఏం ఉండాలంటారు? ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ అండ్ రిస్క్ టేకింగ్ కెపాసిటీస్ అమ్మ. చాలా క్రియేటివ్ కూడా ఉండాలి మనుషులు. సో వాళ్ళకి ముందు నుంచి కూడా ఏం చదువుకున్నా కూడా మా ఓన్ బిజినెస్ చదవాలి, పెట్టాలి, ఒకళ్ళ దగ్గర పని చేయటం ఎందుకు, నేనే ఇంకో 10 మందికి జాబ్స్ ఇవ్వాలి అనేది చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ స్టడీడ్ ఇండస్ట్రియల్ డిజైన్ బట్ షీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఫిన్టెక్ కంపెనీ కాల్డ్ హ్యాపీ రేట్ అనమాట. సో వీ ఎంకరేజ్డ్. అట్లానే మన పేరెంట్స్ కూడా అందరూ కూడా పిల్లల్ని ఇఫ్ దే వాంట్ టు టేకప్ దేర్ ఓన్ బిజినెసెస్ వీ హ్యావ్ టు ఎంకరేజ్. మా కాలేజ్ ఇంక్యుబేషన్ సెంటరు, ఫండింగ్ మేనేజర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు బిజినెస్ ఐడియాస్ని కొలాబరేట్ చేసి వేరే కాలేజెస్తో కూడా టైఅప్ అయ్యాము మనం వాళ్ళ ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్తో. సో దానివల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక బిజినెస్ యాప్టిట్యూడ్ వస్తుంది అనమాట.
అండ్ ఎంత ఈ సిలబస్ చదువుతున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ చాలా హరిబరి అవుతూ ఉంటారు. సో ఆ టైంలో స్టూడెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? యాక్చువల్గా దీని మీద నేను ఒక షో కూడా చేశాను. అంటే పేరెంట్స్ ప్రెషర్ అండ్ పిల్లల ప్రెషర్ ఆన్ ఎగ్జామ్స్ అనమాట. సో పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీ హ్యావ్ ఓన్లీ 1 month ఫర్ ది చిల్డ్రన్ ఫర్ ఇంటర్మీడియట్. మనం ఎంత మటుకు వీలైతే వాళ్ళని చాలా కంఫర్టబుల్గా, ఆర్గ్యుమెంట్స్ తక్కువగా, ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్తో ఉంచాలి. పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి, ఇంట్లో ఫుడ్. హాస్టల్స్లో ఉంటే ఎనీవే వీ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళ మీద ప్రెషరు చాలా ఫ్యూచర్లో ఇది అవ్వాలి అది అవ్వాలని ఈ లాస్ట్ 1 monthలో కంపారిజన్స్ చేసుకోకుండా పిల్లల్ని యు ఆర్ ద బెస్ట్, వీ ట్రస్ట్ యూ గో అహెడ్, ఇట్లా మనం బాగా పంపప్ చేసి మోటివేట్ చేస్తే పిల్లలు అద్భుతంగా, అంటే ఎంత చదివితే అంతే రాయగలరు. డెఫినెట్గా కొంచెం మైండ్ కామ్గా ఉంటే, కామ్ మైండ్ గివ్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. అలాగే పిల్లలు కూడా ఈ 1 monthని దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ అనుకోవాలి. సో మళ్ళీ నేను ఈ 1 monthలో ఏదో కొత్తగా చదివేయాలని కాదు, పాతవైనా రివైజ్ చేసుకొని ప్లెజెంట్గా, కామ్ మైండ్గా, ప్రెషర్ లేకుండా, నాకు ఇంత కావాలి టార్గెట్లు కాకుండా నేను బాగా పర్ఫామ్ చేయాలి అని ఎగ్జామ్ రాస్తే 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, రిజల్ట్స్ వీ షుడ్ నాట్ లుక్ ఎట్. ఈ టైంలో పేరెంట్స్ షుడ్ బీ యాంకర్స్, దే షుడ్ నాట్ బీ ఎగ్జామినర్స్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఎస్, ప్లేస్ ఆఫ్ ద క్యాంపస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది వన్స్ మీరు డిసైడ్ అయినప్పుడు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు. సో వై బంజారా హిల్స్ అంటే? బంజారా హిల్స్లో కాలేజ్ పెట్టడానికి చాలా టైం పట్టిందమ్మా, ఎందుకంటే ద ప్లేస్ వాట్ వీ గెట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ప్లేస్ ఇన్ బంజారా హిల్స్. సో బంజారా హిల్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది టోటల్గా ఇండస్ట్రీ ఫోకస్డ్ కాలేజ్. సో 2nd semester నుంచి జాబ్ చేస్తూ చదువుకుంటారు వాళ్ళు. ఏఐ అయితే మాకే ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో వీ ఆల్రెడీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్. సో పిల్లలు మా కంపెనీకి వచ్చి వర్క్ చేస్తారు. అలాగే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ అయితే కొత్త కంపెనీస్ సిఈఓస్తో వాళ్ళని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటే అన్ని ప్రొడక్షన్ హౌసెస్తో కొలాబరేట్ అవుతున్నాము. ఆదిత్య గారు డైరెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అడ్వైజర్స్. సో ఇట్లాగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బిజినెస్తో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు కూడా మీడియా అంటే ఏంటి అనేది ఇంటర్న్షిప్స్ ద్వారా చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, ఎ బిట్ ఆఫ్ శాలరీ కూడా వస్తుంది. కాబట్టి బంజారా హిల్స్ ఐ థాట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ ఇంటర్న్షిప్ మోడల్స్ అనమాట. సో సిలబస్ ఓకే అండ్ కోర్సెస్ కూడా చాలా వెల్ డిజైన్డ్ ఉన్నాయి. మరి క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఒక కాఫీ షాప్ ఎలా ఉంటుందో అలా చేద్దామని చాలా ప్రయత్నిస్తున్నాము. వి వాంటెడ్ పీపుల్ టు, అంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఉండాలి. పార్ట్ ఆఫ్ కరికులంలోనే మేము పికిల్ బాల్, జిమ్ అనేది కంపల్సరీ చేసాము. మా ఫ్లోర్ పైనే జిమ్, పికిల్ బాల్ ఉంది. సో వీ హ్యావ్ క్రియేటెడ్ టైమ్ టేబుల్స్ యాజ్ సచ్. స్టూడెంట్ ఎడ్యుకేషన్ చదువుకొని లాస్ట్ అవర్ అంతా పికిల్ బాల్ జిమ్కి పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్ ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ వీ హ్యావ్ డిజిటల్ బోర్డ్స్ ఫర్ ఇంటరాక్షన్. అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీతో ఎక్కువ కొలాబరేట్ అవ్వాలి కాబట్టి వీ హ్యావ్ ఆన్లైన్ డిజిటల్ ఫ్యాకల్టీ కమింగ్ అప్. సో ఇవన్నీ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ టు ద స్టూడెంట్ ఫర్ మోర్ ఇంటరాక్షన్స్ విత్ గ్లోబల్ పాత్వే ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటేనే ఇన్నోవేటివ్గా న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు. మరి స్టూడెంట్స్ తరపు నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి అనుకుంటున్నారు? స్టూడెంట్స్ ఆర్ ఎక్సలెంట్ అమ్మ. అంటే నేను జనరల్ చదువుతాను, పిల్లలు చాలా ఈ మధ్యలో పాడైపోయారు అలా ఎలా అంటారు, కానీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ దే హ్యావ్ బికమ్ మచ్ బెటర్ దెన్ వాట్ వీ వర్. అంటే ఒక 20-30 years బ్యాక్ పిల్లలకి చాలా ఐడియాస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్, వీ హ్యావ్ టు పుష్ దెమ్, వీ హ్యావ్ టు షో దెమ్ వాట్ ఇట్ ఈస్. కొంచెం కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నప్పుడు కొన్ని కొలాబరేటివ్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి వీ హ్యావ్ టు షో దెమ్ ద వే. ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలు దే హ్యావ్ కమ్ అప్ విత్ బ్రిలియంట్ ఐడియాస్ అనమాట. అందుకనే మేము 2nd year or 3rd yearలో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తీసుకెళ్తున్నాం. వర్క్షాప్ చేస్తారు సింగపూర్ ఆర్ మలేషియా ఆర్ దుబాయ్లో. అక్కడ కాలేజెస్, అక్కడ కొన్ని ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యాం. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, అంటే నాట్ ఓన్లీ ప్లెజర్ ట్రిప్ కాకుండా దే ఆల్సో హ్యావ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. సో వీఆర్ ఆల్ వర్కింగ్ అవుట్. 2nd yearలో వాళ్ళు వెళ్తే ఐ థింక్ ఆబ్వియస్లీ దే విల్ గెట్ గ్రేట్ ఎక్స్పోజర్ అమ్మ. సో ఫైనల్గా ఆరా మెయిన్ మోటివ్ ఏంటి? Aura motive is we are here to create personality, we are here to encourage you, motivate you. మీకేది ఇష్టమో అదే చేయండి, మీకేది నచ్చుద్దో
అదే మీరు పర్స్యూ చేస్తే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆరా ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఏ గుడ్ global pathway too. So definitely whoever is interested, work hard, pursue your dreams, and definitely you are going to achieve what you get. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆరాలో స్టెప్ ఇన్ అవ్వాలంటే వాట్స్ ద ప్రొసీజర్ మ్యామ్? యాక్చువల్గా మన వెబ్సైట్ aurabschool.comకి వెళ్ళి యూ కెన్ రిజిస్టర్. అక్కడ కౌన్సిలింగ్ సెషన్ కూడా యూ కెన్ బుక్ ఏ కౌన్సిలింగ్ సెషన్ విత్ మీ. అక్కడ యాప్ ఉంది, మీరు వెళ్ళి మీరు కౌన్సిలింగ్ సెషన్ బుక్ చేసుకోవచ్చు. ఆరా బీ స్కూల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, యూ కెన్ ఫాలో వాణిమేక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉన్నాయి. సో ఎనీ పేరెంట్, ఎనీ స్టూడెంట్ కెన్ కాంటాక్ట్ us on 925858 and 797 నంబర్లో వీ కెన్ గివ్ యూ కౌన్సిలింగ్ సెషన్, అబ్సల్యూట్లీ ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్. మీరు మా దగ్గర చేరినా చేరకపోయినా కౌన్సిలింగ్ సెషన్స్కి అయితే యూ కెన్ కమ్. కాలేజ్ ఈజ్ అట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3. Right. Thank you so much, ma'am, for being here and explaining about all these things. Once again, thank you so much. So, చూసారు కదా, ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. రేపటి కెరియర్ ప్లస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.